హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీకు పద్యాలు నచ్చుతున్నాయి కదా, చక్కగా మీకు ఉపయోగపడుతున్నాయి కదా, మళ్ళీ పాతవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటున్నాం కదా. చక్కగా మనకి చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు, వాటి భావాలు, వాటిలో ఉన్న పరమార్థం అంతా కూడా మనం ఒక్కొక్కసారి నెక్స్ట్కి తెచ్చుకుంటున్నాం కదా. చాలా స్వీట్ మెమరీస్ కదా ఇవన్నీ. మనం ఎప్పుడో చదువుకున్నవి మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం కదా. అందుకే నేను అలా అనుకుంటున్నాను. నేను చదువుకుంటూ బోర్డు మీద రాస్తూ ఉన్నాను అనమాట. ఎవరో ఒకరికన్నా ఉపయోగపడకపోతుందా అని నా ఆశ. ఈరోజు పద్యం ఏమిటో చూద్దాం. కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండ ముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినురవేమ. రాసుకుందామా? కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్టు. కొండముచ్చులెల్ల గొలిచినట్టు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. ఇలాంటిదే నీతిహీను దగ్గర నిర్భాగ్యుడు ఉండడం. నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. విశ్వదాభిరామ వినురవేమ. కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్టు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినురవేమ. అందరికీ అర్థమైపోయింది ఆల్రెడీ. తాత్పర్యం అవసరమే లేదు, అందరికీ అంత చక్కగా అర్థమైపోయిన పద్యం అది. మాటల్లోనే పద్యంలో ఉన్న వాక్యాలతోటే అద్భుతమైన అర్థం వచ్చే పద్యం ఇది. అవసరం లేకపోయినా రాసుకోవాలి. సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా ఊవేమ. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారు ఉండుట. నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారుండుట కోతిని తెచ్చి నూతనముగా రాజ్యాభిషేకము చేసి కోతిని తెచ్చి
నూతనముగా, నూతనముగా అంటే కొత్తగా రాజ్యాభిషేకము చేసి కొండముచ్చులన్నీ ఆ కోతిని కొలిచినట్లుగా కొండముచ్చులన్నీ కలిసి ఆ కోతిని కొలిచినట్లుగా అనగా యోగ్యునికి అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఏమంటున్నారు వేమన గారు? ఎంత అద్భుతమైన అర్థం చెప్పారు, ఎంత అమృతంలాగా ఉంది. ఒకసారి చూద్దామా? కోతి నొనను తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారు ఉండుట. నీతి లేని వారు అంటే ధనముంది, భాగ్యముంది, ధనముంది, కానీ నీతి నిజాయితీ అనేది లేదు. అలాంటి వారి దగ్గర భాగ్యము లేని వారు ఉండుట. నీతి ఉండి భాగ్యము లేని వారు, నీతి లేని భాగ్యము గల వారి దగ్గర ఉండుట. కోతిని తెచ్చి నూతనముగా రాజ్యాభిషేకము చేసి, ఒక కోతి దొరికిందట కొండముచ్చులన్నిటికీ. ఆ కోతిని తీసుకుని నువ్వే మా రాజువి, నువ్వే మా రాజువి, రండి మీకు సకల మర్యాదలు చేస్తాము అని చెప్పి తీసుకెళ్ళి చక్కగా సింహాసనం మీద కూర్చోబెట్టి పూలదండలు వేసి పూర్ణాభిషేకంతో రాజ్యాభిషేకం చేశాడట. చేసి కొండముచ్చులన్నీ కలిసి ఆ కోతిని కొలిచినట్లుగా ఉండును. అంత పెద్ద అధికారాన్ని ఒక కోతికిచ్చి కొండముచ్చులన్నీ కలిసి నువ్వే మా రాజువి అని కొలిస్తే ఎలా ఉంటుందో, నీతి లేని భాగ్యవంతుడి దగ్గర నీతి ఉన్న నిర్భాగ్యుడు చేరితే కూడా అలాగే ఉంటుంది అని వేమన గారు చెప్తున్నారు. అనగా అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఎప్పుడైతే మనం నీతి లేని గొప్ప వాళ్ళని పొగిడామో, వాళ్ళ దగ్గర మనం చెయ్యి చాచి వాళ్ళ కింద మనం పని చేయాలి అనుకున్నామో, ఎలాంటిదట? అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఏం చూసిస్తున్నాం వాళ్ళకి? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, ధనం, భాగ్యం చూసి వాళ్ళకి మనం గొప్ప పదవులు అంటగడుతున్నాం, గొప్ప పదవులు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. కానీ తరువాత మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఏది అడిగినా కూడా వాళ్ళు మనకి చేస్తారా? ఏమీ ఉండదు ఉపయోగం. కానీ మనం నిజాయితీగా ఉండి మనం గెలిపించాం కదా, మనం చూసాం కదా అతను తక్కువలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ భాగ్యం రావడానికి అంతా మనం సహాయపడ్డాం కదా అని మనం ఏదన్నా అవసరానికి అడిగినప్పుడు వాళ్ళు చెయ్యనే చెయ్యరు. అలాంటప్పుడు ఎంత బాధ ఉంటుంది మనిషికి. కాబట్టి గొప్ప పదవి, అయోగ్యునికి గొప్ప పదవి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని వేమన గారు చెప్తూ ఉన్నారు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీకు పద్యాలు నచ్చుతున్నాయి కదా, చక్కగా మీకు ఉపయోగపడుతున్నాయి కదా, మళ్ళీ పాతవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటున్నాం కదా. చక్కగా మనకి చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు, వాటి భావాలు, వాటిలో ఉన్న పరమార్థం అంతా కూడా మనం ఇంకొకసారి నెక్స్ట్కి తెచ్చుకుంటున్నాం కదా. చాలా స్వీట్ మెమరీస్ కదా ఇవన్నీ. మనం ఎప్పుడో చదువుకున్నవి మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం కదా.
అందుకే నేను అలా అనుకుంటున్నాను. నేను చదువుకుంటూ బోర్డు మీద రాస్తూ ఉన్నాను అనమాట. ఎవరో ఒకరికన్నా ఉపయోగపడకపోతుందా అని నా ఆశ. ఈరోజు పద్యం ఏమిటో చూద్దాం. కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండ ముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనులొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినురవేమ. రాసుకుందామా? కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్టు. కొండముచ్చులెల్ల గొలిచినట్టు. నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. ఇలాంటిదే నీతిహీను దగ్గర నిర్భాగ్యుడు ఉండడం. నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. విశ్వదాభిరామ వినురవేమ. కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్టు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినురవేమ. అందరికీ అర్థమైపోయింది ఆల్రెడీ. తాత్పర్యం అవసరమే లేదు. అందరికీ అంత చక్కగా అర్థమైపోయిన పద్యం అది. మాటల్లోనే పద్యంలో ఉన్న వాక్యాలతోటే అద్భుతమైన అర్థం వచ్చే పద్యం ఇది. అవసరం లేకపోయినా రాసుకోవాలి. సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా ఓవేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారు ఉండుట. నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారుండుట కోతిని తెచ్చి నూతనముగా రాజ్యాభిషేకము చేసి కోతిని తెచ్చి నూతనముగా అంటే కొత్తగా రాజ్యాభిషేకము చేసి
కొండముచ్చులన్నీ ఆ కోతిని కొలిచినట్లుగా కొండముచ్చులన్నీ కలిసి ఆ కోతిని కొలిచినట్లుగా ఉంది. అనగా యోగ్యునికి అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఏమంటున్నారు వేమన్ గారు? ఎంత అద్భుతమైన అర్థం చెప్పారు, ఎంత అమృతంలాగా ఉంది. ఒకసారి చూద్దామా? కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారు ఉండుట. నీతి లేని వారు అంటే ధనముంది, భాగ్యం ఉంది, ధనం ఉంది, కానీ నీతి నిజాయితీ అనేది లేదు. అలాంటి వారి దగ్గర భాగ్యము లేని వారు ఉండుట. నీతి ఉండి భాగ్యము లేని వారు, నీతి లేని భాగ్యము గల వారి దగ్గర ఉండుట. కోతిని తెచ్చి నూతనముగా రాజ్యాభిషేకము చేసి, ఒక కోతి దొరికిందట కొండముచ్చులన్నిటికీ. ఆ కోతిని తీసుకుని నువ్వే మా రాజువి, నువ్వే మా రాజువి, రండి మీకు సకల మర్యాదలు చేస్తాము అని చెప్పి తీసుకెళ్ళి చక్కగా సింహాసనం మీద కూర్చోబెట్టి పూలదండలు వేసి పూర్ణాభిషేకంతో రాజ్యాభిషేకం చేశాడట. చేసి కొండముచ్చులన్నీ కలిసి ఆ కోతిని కొలిచినట్లుగా ఉండును. అంత పెద్ద అధికారాన్ని ఒక కోతికిచ్చి కొండముచ్చులన్నీ కలిసి నువ్వే మా రాజువి అని కొలిస్తే ఎలా ఉంటుందో, నీతి లేని భాగ్యవంతుడి దగ్గర నీతి ఉన్న నిర్భాగ్యుడు చేరితే కూడా అలాగే ఉంటుంది అని వేమన గారు చెప్తున్నారు. అనగా అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఎప్పుడైతే మనం నీతి లేని గొప్ప వాళ్ళని పొగిడామో, వాళ్ళ దగ్గర మనం చెయ్యి చాచి వాళ్ళ కింద మనం పని చేయాలి అనుకున్నామో, ఎలాంటిదట? అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఏం చూసిస్తున్నాం వాళ్ళకి? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, ధనం, భాగ్యం చూసి వాళ్ళకి మనం గొప్ప పదవులు అంటగడుతున్నాం, గొప్ప పదవులు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. కానీ తరువాత మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఏది అడిగినా కూడా వాళ్ళు మనకి చేస్తారా? ఏమీ ఉండదు ఉపయోగం. కానీ మనం నిజాయితీగా ఉండి మనం గెలిపించాం కదా, మనం చూసాం కదా అతను తక్కువలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ భాగ్యం రావడానికి అంతా మనం సహాయపడ్డాం కదా అని మనం ఏదన్నా అవసరానికి అడిగినప్పుడు వాళ్ళు చెయ్యనే చెయ్యరు. అలాంటప్పుడు ఎంత బాధ ఉంటుంది మనిషికి. కాబట్టి గొప్ప పదవి, అయోగ్యునికి గొప్ప పదవి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని వేమన గారు చెబుతూ ఉన్నారు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీకు పద్యాలు నచ్చుతున్నాయి కదా, చక్కగా మీకు ఉపయోగపడుతున్నాయి కదా, మళ్ళీ పాతవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటున్నాం కదా. చక్కగా మనకి చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు, వాటి భావాలు, వాటిలో ఉన్న పరమార్థం అంతా కూడా మనం ఇంకొకసారి నెక్స్ట్కి తెచ్చుకుంటున్నాం కదా. చాలా స్వీట్ మెమరీస్ కదా ఇవన్నీ. మనం ఎప్పుడో చదువుకున్నవి మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం కదా. అందుకే నేను అలా అనుకుంటున్నాను. నేను చదువుకుంటూ బోర్డు మీద రాస్తూ ఉన్నాను అనమాట. ఎవరో ఒకరికన్నా ఉపయోగపడబోతుందా అని నా ఆశ. ఈరోజు పద్యం ఏమిటో చూద్దాం. కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినుర వేమ.
రాసుకుందామా? కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి. కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్టు. కొండముచ్చులెల్ల గొలిచినట్టు. నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. ఇలాంటిదే నీతిహీను దగ్గర నిర్భాగ్యుడు ఉండడం. నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. విశ్వదాభిరామం. వినురవేమ. కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్టు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. విశ్వదాభిరామ వినురవేమ. అందరికీ అర్థమైపోయింది ఆల్రెడీ. తాత్పర్యం అవసరమే లేదు, అందరికీ అంత చక్కగా అర్థమైపోయిన పద్యం అది. మాటల్లోనే పద్యంలో ఉన్న వాక్యాలతోటే అద్భుతమైన అర్థం వచ్చే పద్యం ఇది. అవసరం లేకపోయినా రాసుకోవాలి. సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓవేమా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారు ఉండుట. నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారుండుట. కోతిని తెచ్చి నూతనముగా రాజ్యాభిషేకము చేసి, కోతిని తెచ్చి నూతనముగా అంటే కొత్తగా రాజ్యాభిషేకము చేసి కొండముచ్చులన్నీ ఆ కోతిని కొలిచినట్లుగా కొండముచ్చులన్నీ కలిసి ఆ కోతిని కొలిచినట్లుగా
అనగా యోగ్యునికి అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుటవంటిది. అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చేటువంటిది. ఏమంటున్నారు వేమన గారు? ఎంత అద్భుతమైన అర్థం చెప్పారు, ఎంత అమృతంలాగా ఉంది. ఒకసారి చూద్దామా? కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారు ఉండుట. నీతి లేని వారు అంటే ధనముంది, భాగ్యముంది, ధనముంది, కానీ నీతి నిజాయితీ అనేది లేదు. అలాంటి వారి దగ్గర భాగ్యము లేని వారు ఉండుట. నీతి ఉండి భాగ్యము లేని వారు, నీతి లేని భాగ్యము గల వారి దగ్గర ఉండుట. కోతిని తెచ్చి నూతనముగా రాజ్యాభిషేకము చేసి, ఒక కోతి దొరికిందట కొండముచ్చులన్నిటికీ. ఆ కోతిని తీసుకుని నువ్వే మా రాజువి, నువ్వే మా రాజువి, రండి మీకు సకల మర్యాదలు చేస్తాము అని చెప్పి తీసుకెళ్ళి చక్కగా సింహాసనం మీద కూర్చోబెట్టి పూలదండలు వేసి పూర్ణాభిషేకంతో రాజ్యాభిషేకం చేశాడట. చేసి కొండముచ్చులన్నీ కలిసి ఆ కోతిని కొలిచినట్లుగా ఉండును. అంత పెద్ద అధికారాన్ని ఒక కోతికిచ్చి కొండముచ్చులన్నీ కలిసి నువ్వే మా రాజువి అని కొలిస్తే ఎలా ఉంటుందో, నీతి లేని భాగ్యవంతుడి దగ్గర నీతి ఉన్న నిర్భాగ్యుడు చేరితే కూడా అలాగే ఉంటుంది అని వేమన గారు చెప్తున్నారు. అనగా అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఎప్పుడైతే మనం నీతి లేని గొప్ప వాళ్ళని పొగిడామో, వాళ్ళ దగ్గర మనం చెయ్యి చాచి వాళ్ళ కింద మనం పని చేయాలి అనుకున్నామో, ఎలాంటిదట? అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఏం చూసిస్తున్నాం వాళ్ళకి? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, ధనం, భాగ్యం చూసి వాళ్ళకి మనం గొప్ప పదవులు అంటగడుతున్నాం, గొప్ప పదవులు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. కానీ తరువాత మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఏది అడిగినా కూడా వాళ్ళు మనకి చేస్తారా? ఏమీ ఉండదు ఉపయోగం. కానీ మనం నిజాయితీగా ఉండి మనం గెలిపించాం కదా, మనం చూసాం కదా అతను తక్కువలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ భాగ్యం రావడానికి అంతా మనం సహాయపడ్డాం కదా అని మనం ఏదన్నా అవసరానికి అడిగినప్పుడు వాళ్ళు చెయ్యనే చెయ్యరు. అలాంటప్పుడు ఎంత బాధ ఉంటుంది మనిషికి. కాబట్టి గొప్ప పదవి, అయోగ్యునికి గొప్ప పదవి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని వేమన గారు చెబుతూ ఉన్నారు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీకు పద్యాలు నచ్చుతున్నాయి కదా, చక్కగా మీకు ఉపయోగపడుతున్నాయి కదా, మళ్ళీ పాతవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటున్నాం కదా. చక్కగా మనకి చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు, వాటి భావాలు, వాటిలో ఉన్న పరమార్థం అంతా కూడా మనం ఇంకొకసారి నెట్టికి తెచ్చుకుంటున్నాం కదా. చాలా స్వీట్ మెమరీస్ కదా ఇవన్నీ. మనం ఎప్పుడో చదువుకున్నవి మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం కదా. అందుకే నేను అలా అనుకుంటున్నాను. నేను చదువుకుంటూ బోర్డు మీద రాస్తూ ఉన్నాను అనమాట. ఎవరో ఒకరికన్నా ఉపయోగపడబోతుందా అని నా ఆశ. ఈరోజు పద్యం ఏమిటో చూద్దాం. కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినుర వేమ. రాసుకుందామా? కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి
కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్టు. కొండముచ్చులెల్ల గొలిచినట్టు. నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. ఇలాంటిదే నీతిహీను దగ్గర నిర్భాగ్యుడు ఉండడం. నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. విశ్వదాభిరామం. వినురవేమ. కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్టు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. విశ్వదాభిరామ వినురవేమ. అందరికీ అర్థమైపోయింది ఆల్రెడీ. తాత్పర్యం అవసరమే లేదు, అందరికీ అంత చక్కగా అర్థమైపోయిన పద్యం అది. మాటల్లోనే పద్యంలో ఉన్న వాక్యాలతోటే అద్భుతమైన అర్థం వచ్చే పద్యం ఇది. అవసరం లేకపోయినా రాసుకోవాలి. సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓవేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారు ఉండుట. నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారుండుట. కోతిని తెచ్చి నూతనముగా రాజ్యాభిషేకము చేసి, కోతిని తెచ్చి నూతనముగా అంటే కొత్తగా రాజ్యాభిషేకము చేసి కొండముచ్చులన్నీ ఆ కోతిని కొలిచినట్లుగా కొండముచ్చులన్నీ కలిసి ఆ కోతిని కొలిచినట్లుగా అనగా యోగ్యునికి అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది.
అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చేటువంటిది. ఏమంటున్నారు వేమన గారు? ఎంత అద్భుతమైన అర్థం చెప్పారు, ఎంత అమృతంలాగా ఉంది. ఒకసారి చూద్దామా? కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారు ఉండుట. నీతి లేని వారు అంటే ధనముంది, భాగ్యం ఉంది, ధనముంది, కానీ నీతి నిజాయితీ అనేది లేదు. అలాంటి వారి దగ్గర భాగ్యము లేని వారు ఉండుట. నీతి ఉండి భాగ్యము లేని వారు, నీతి లేని భాగ్యము గల వారి దగ్గర ఉండుట. కోతిని తెచ్చి నూతనముగా రాజ్యాభిషేకము చేసి, ఒక కోతి దొరికిందట కొండముచ్చులన్నిటికీ. ఆ కోతిని తీసుకుని నువ్వే మా రాజువి, రండి మీకు సకల మర్యాదలు చేస్తాము అని చెప్పి తీసుకెళ్ళి చక్కగా సింహాసనం మీద కూర్చోబెట్టి పూలదండలు వేసి పూర్ణాభిషేకంతో రాజ్యాభిషేకం చేశాడట. చేసి కొండముచ్చులన్నీ కలిసి ఆ కోతిని కొలిచినట్లుగా ఉండును. అంత పెద్ద అధికారాన్ని ఒక కోతికిచ్చి కొండముచ్చులన్నీ కలిసి నువ్వే మా రాజువి అని కొలిస్తే ఎలా ఉంటుందో, నీతి లేని భాగ్యవంతుడి దగ్గర నీతి ఉన్న నిర్భాగ్యుడు చేరితే కూడా అలాగే ఉంటుంది అని వేమన గారు చెప్తున్నారు. అనగా అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఎప్పుడైతే మనం నీతి లేని గొప్ప వాళ్ళని పొగిడామో, వాళ్ళ దగ్గర మనం చెయ్యి చాచి వాళ్ళ కింద మనం పని చేయాలి అనుకున్నామో, ఎలాంటిదట? అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఏం చూసిస్తున్నాం వాళ్ళకి? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, ధనం, భాగ్యం చూసి వాళ్ళకి మనం గొప్ప పదవులు అంటగడుతున్నాం, గొప్ప పదవులు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. కానీ తరువాత మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఏది అడిగినా కూడా వాళ్ళు మనకి చేస్తారా? ఏమీ ఉండదు ఉపయోగం. కానీ మనం నిజాయితీగా ఉండి మనం గెలిపించాం కదా, మనం చూసాం కదా అతను తక్కువలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ భాగ్యం రావడానికి అంతా మనం సహాయపడ్డాం కదా అని మనం ఏదన్నా అవసరానికి అడిగినప్పుడు వాళ్ళు చెయ్యరు. అలాంటప్పుడు ఎంత బాధ ఉంటుంది మనిషికి. కాబట్టి గొప్ప పదవి, అయోగ్యునికి గొప్ప పదవి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని వేమన గారు చెప్తూ ఉన్నారు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీకు పద్యాలు నచ్చుతున్నాయి కదా, చక్కగా మీకు ఉపయోగపడుతున్నాయి కదా, మళ్ళీ పాతవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటున్నాం కదా. చక్కగా మనకి చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు, వాటి భావాలు, వాటిలో ఉన్న పరమార్థం అంతా కూడా మనం ఇంకొకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాం కదా. చాలా స్వీట్ మెమరీస్ కదా ఇవన్నీ. మనం ఎప్పుడో చదువుకున్నవి మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం కదా. అందుకే నేను అలా అనుకుంటున్నాను. నేను చదువుకుంటూ బోర్డు మీద రాస్తూ ఉన్నాను అనమాట. ఎవరో ఒకరికన్నా ఉపయోగపడబోతుందా అని నా ఆశ. ఈరోజు పద్యం ఏమిటో చూద్దాం. కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండ ముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినుర వేమ. రాసుకుందామా? కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్టు. కొండముచ్చులెల్ల గొలిచినట్టు.
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. ఇలాంటిదే నీతిహీను దగ్గర నిర్భాగ్యుడు ఉండడం. నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. విశ్వదాభిరామ. వినురవే. కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్టు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. విశ్వదాభిరామ వినురవేమ. అందరికీ అర్థమైపోయింది ఆల్రెడీ. తాత్పర్యం అవసరమే లేదు, అందరికీ అంత చక్కగా అర్థమైపోయిన పద్యం అది. మాటల్లోనే పద్యంలో ఉన్న వాక్యాలతోటే అద్భుతమైన అర్థం వచ్చే పద్యం ఇది. అవసరం లేకపోయినా రాసుకోవాలి. సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా ఓవేమా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారు ఉండుట. నీతి లేని వారి వద్ద భాగ్యం లేని వారుండుట. కోతిని తెచ్చి నూతనముగా రాజ్యాభిషేకము చేసి కోతిని తెచ్చి నూతనముగా అంటే కొత్తగా రాజ్యాభిషేకము చేసి కొండముచ్చులన్నీ ఆ కోతిని కొలిచినట్లుగా కొండముచ్చులన్నీ కలిసి ఆ కోతిని కొలిచినట్లుగా అనగా యోగ్యునికి అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుటవంటిది. అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చేటువంటిది. ఏమంటున్నారు వేమన గారు? ఎంత అద్భుతమైన అర్థం చెప్పారు, ఎంత అమృతంలాగా ఉంది. ఒకసారి చూద్దామా? కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యం. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారు ఉండుట. నీతి లేని వారు అంటే ధనముంది, భాగ్యముంది, ధనముంది, కానీ నీతి నిజాయితీ అనేది లేదు. అలాంటి వారి దగ్గర భాగ్యము లేని వారు ఉండుట. నీతి ఉండి భాగ్యము లేని వారు, నీతి లేని భాగ్యము గల వారి దగ్గర ఉండుట. కోతిని తెచ్చి నూతనముగా రాజ్యాభిషేకము చేసి, ఒక కోతి దొరికిందట కొండముచ్చులన్నిటికీ. ఆ కోతిని తీసుకుని నువ్వే మా రాజువి, నువ్వే మా రాజువి, రండి మీకు సకల మర్యాదలు చేస్తాము అని చెప్పి తీసుకెళ్ళి చక్కగా సింహాసనం మీద కూర్చోబెట్టి పూలదండలు వేసి పూర్ణాభిషేకంతో రాజ్యాభిషేకం చేశాడట. చేసి కొండముచ్చులన్నీ కలిసి ఆ కోతిని కొలిచినట్లుగా ఉండును. అంత పెద్ద అధికారాన్ని ఒక కోతికిచ్చి కొండముచ్చులన్నీ కలిసి నువ్వే మా రాజువి అని కొలిస్తే ఎలా ఉంటుందో. నీతి లేని భాగ్యవంతుడి దగ్గర నీతి ఉన్న నిర్భాగ్యుడు చేరితే కూడా అలాగే ఉంటుంది అని వేమన గారు చెప్తున్నారు. అనగా అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఎప్పుడైతే మనం నీతి లేని గొప్ప వాళ్ళని పొగిడామో, వాళ్ళ దగ్గర మనం చెయ్యి చాచి వాళ్ళ కింద మనం పని చేయాలి అనుకున్నామో, ఎలాంటిదట? అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఏం చూసిస్తున్నాం వాళ్ళకి? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, ధనం, భాగ్యం చూసి వాళ్ళకి మనం గొప్ప పదవులు అంటగడుతున్నాం, గొప్ప పదవులు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. కానీ తరువాత మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఏది అడిగినా కూడా వాళ్ళు మనకి చేస్తారా? ఏమీ ఉండదు ఉపయోగం. కానీ మనం నిజాయితీగా ఉండి మనం గెలిపించాం కదా, మనం చూసాం కదా అతను తక్కువలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ భాగ్యం రావడానికి అంతా మనం సహాయపడ్డాం కదా అని మనం ఏదన్నా అవసరానికి అడిగినప్పుడు వాళ్ళు చెయ్యనే చెయ్యరు. అలాంటప్పుడు ఎంత బాధ ఉంటుంది మనిషికి. కాబట్టి గొప్ప పదవి, అయోగ్యునికి గొప్ప పదవి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని వేమన గారు చెబుతూ ఉన్నారు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీకు పద్యాలు నచ్చుతున్నాయి కదా, చక్కగా మీకు ఉపయోగపడుతున్నాయి కదా, మళ్ళీ పాతవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటున్నాం కదా. చక్కగా మనకి చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు, వాటి భావాలు, వాటిలో ఉన్న పరమార్థం అంతా కూడా మనం ఒక్కొక్కసారి నెట్టికి తెచ్చుకుంటున్నాం కదా. చాలా స్వీట్ మెమరీస్ కదా ఇవన్నీ. మనం ఎప్పుడో చదువుకున్నవి మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం కదా. అందుకే నేను అలా అనుకుంటున్నాను. నేను చదువుకుంటూ బోర్డు మీద రాస్తూ ఉన్నాను అనమాట. ఎవరో ఒకరికన్నా ఉపయోగపడబోతుందా అని నా ఆశ. ఈరోజు పద్యం ఏమిటో చూద్దాం. కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండ ముచ్చులెల్లగొలిచినట్లు నీతిహీనులొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినురవేమ. రాసుకుందామా? కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్టు. కొండముచ్చులెల్ల గొలిచినట్టు. నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. ఇలాంటిదే నీతిహీను దగ్గర నిర్భాగ్యుడు ఉండడం. నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట.
విశ్వదాభిరామ వినురవేమ. కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్టు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినురవేమ. అందరికీ అర్థమైపోయింది ఆల్రెడీ. తాత్పర్యం అవసరమే లేదు, అందరికీ అంత చక్కగా అర్థమైపోయిన పద్యం అది. మాటల్లోనే పద్యంలో ఉన్న వాక్యాలతోటే అద్భుతమైన అర్థం వచ్చే పద్యం ఇది. అవసరం లేకపోయినా రాసుకోవాలి. సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా ఓవేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారు ఉండుట నీతి లేని వారి వద్ద భాగ్యం లేని వారుండుట కోతిని తెచ్చి నూతనముగా రాజ్యాభిషేకము చేసి కోతిని తెచ్చి నూతనముగా అంటే కొత్తగా రాజ్యాభిషేకము చేసి కొండముచ్చులన్నీ ఆ కోతిని కొలిచినట్లుగా కొండముచ్చులన్నీ కలిసి ఆ కోతిని కొలిచినట్లుగా అనగా యోగ్యునికి అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఏమంటున్నారు వేమన గారు? ఎంత అద్భుతమైన అర్థం చెప్పారు, ఎంత అమృతంలాగా ఉంది. ఒకసారి చూద్దామా? కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారు ఉండుట. నీతి లేని వారు అంటే ధనముంది, భాగ్యముంది, ధనముంది, కానీ నీతి నిజాయితీ అనేది లేదు. అలాంటి వారి దగ్గర భాగ్యము లేని వారు ఉండుట. నీతి ఉండి భాగ్యము లేని వారు
నీతి లేని భాగ్యము గలవారి దగ్గర ఉండుట, కోతిని తెచ్చి నూతనముగా రాజ్యాభిషేకము చేసి, ఒక కోతి దొరికిందట కొండముచ్చులన్నిటికీ. ఆ కోతిని తీసుకుని నువ్వే మా రాజువి రండి, మీకు సకల మర్యాదలు చేస్తాము అని చెప్పి తీసుకెళ్ళి చక్కగా సింహాసనం మీద కూర్చోబెట్టి పూలదండలు వేసి పూర్ణాభిషేకంతో రాజ్యాభిషేకం చేశాడట. చేసి కొండముచ్చులన్నీ కలిసి ఆ కోతిని కొలిచినట్లుగా ఉండును. అంత పెద్ద అధికారాన్ని ఒక కోతికిచ్చి కొండముచ్చులన్నీ కలిసి నువ్వే మా రాజువి అని కొలిస్తే ఎలా ఉంటుందో. నీతి లేని భాగ్యవంతుడి దగ్గర నీతి ఉన్న నిర్భాగ్యుడు చేరితే కూడా అలాగే ఉంటుంది అని వేమన గారు చెప్తున్నారు. అనగా అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఎప్పుడైతే మనం నీతి లేని గొప్ప వాళ్ళని పొగిడామో, వాళ్ళ దగ్గర మనం చెయ్యి చాచి వాళ్ళ కింద మనం పని చేయాలి అనుకున్నామో, ఎలాంటిదట? అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఏం చూసిస్తున్నాం వాళ్ళకి? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, ధనం, భాగ్యం చూసి వాళ్ళకి మనం గొప్ప పదవులు అంటగడుతున్నాం, గొప్ప పదవులు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. కానీ తరువాత మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఏది అడిగినా కూడా వాళ్ళు మనకి చేస్తారా? ఏమీ ఉండదు ఉపయోగం. కానీ మనం నిజాయితీగా ఉండి మనం గెలిపించాం కదా, మనం చూసాం కదా అతను తక్కువలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ భాగ్యం రావడానికి అంతా మనం సహాయపడ్డాం కదా అని మనం ఏదన్నా అవసరానికి అడిగినప్పుడు వాళ్ళు చెయ్యరు. అలాంటప్పుడు ఎంత బాధ ఉంటుంది మనిషికి. కాబట్టి గొప్ప పదవి, అయోగ్యునికి గొప్ప పదవి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని వేమన గారు చెప్తూ ఉన్నారు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీకు పద్యాలు నచ్చుతున్నాయి కదా, చక్కగా మీకు ఉపయోగపడుతున్నాయి కదా, మళ్ళీ పాతవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటున్నాం కదా. చక్కగా మనకి చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు, వాటి భావాలు, వాటిలో ఉన్న పరమార్థం అంతా కూడా మనం ఇంకొకసారి నెక్స్ట్కి తెచ్చుకుంటున్నాం కదా. చాలా స్వీట్ మెమరీస్ కదా ఇవన్నీ. మనం ఎప్పుడో చదువుకున్నవి మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం కదా. అందుకే నేను అలా అనుకుంటున్నాను. నేను చదువుకుంటూ బోర్డు మీద రాస్తూ ఉన్నాను అనమాట. ఎవరో ఒకరికన్నా ఉపయోగపడబోతుందా అని నా ఆశ. ఈరోజు పద్యం ఏమిటో చూద్దాం. కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండ ముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనులొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినురవేమ. రాసుకుందామా? కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్టు. కొండముచ్చులెల్ల గొలిచినట్టు. నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. ఇలాంటిదే నీతిహీను దగ్గర నిర్భాగ్యుడు ఉండడం. నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. విశ్వదాభిరామ వినురవేమ. కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి
కొండముచ్చులెల్ల గొలిచినట్టు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినురవేమ. అందరికీ అర్థమైపోయింది ఆల్రెడీ, తాత్పర్యం అవసరమే లేదు. అందరికీ అంత చక్కగా అర్థమైపోయిన పద్యం అది. మాటల్లోనే పద్యంలో ఉన్న వాక్యాలతోటే అద్భుతమైన అర్థం వచ్చే పద్యం ఇది. అవసరం లేకపోయినా రాసుకోవాలి. సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారు ఉండుట నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారుండుట కోతిని తెచ్చి నూతనముగా రాజ్యాభిషేకము చేసి కోతిని తెచ్చి నూతనముగా అంటే కొత్తగా రాజ్యాభిషేకము చేసి కొండముచ్చులన్నీ ఆ కోతిని కొలిచినట్లుగా కొండముచ్చులన్నీ కలిసి ఆ కోతిని కొలిచినట్లుగా అనగా యోగ్యునికి అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఏమంటున్నారు వేమన గారు? ఎంత అద్భుతమైన అర్థం చెప్పారు, ఎంత అమృతంలాగా ఉంది. ఒకసారి చూద్దామా? కోతి నొనను తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారు ఉండుట. నీతి లేని వారు అంటే ధనముంది, భాగ్యముంది, ధనముంది, కానీ నీతి నిజాయితీ అనేది లేదు. అలాంటి వారి దగ్గర భాగ్యము లేని వారు ఉండుట. నీతి ఉండి భాగ్యము లేని వారు, నీతి లేని భాగ్యము గల వారి దగ్గర ఉండుట. కోతిని తెచ్చి నూతనముగా రాజ్యాభిషేకము చేసి, ఒక కోతి దొరికిందట కొండముచ్చులన్నిటికీ. ఆ కోతిని తీసుకుని నువ్వే మా రాజువి, రండి మీకు సకల మర్యాదలు చేస్తాము అని చెప్పి తీసుకెళ్ళి చక్కగా సింహాసనం మీద కూర్చోబెట్టి పూలదండలు వేసి
పూర్ణాభిషేకంతో రాజ్యాభిషేకం చేశాడట. చేసి కొండముచ్చులన్నీ కలిసి ఆ కోతిని కొలిచినట్లుగా ఉండును. అంత పెద్ద అధికారాన్ని ఒక కోతికిచ్చి కొండముచ్చులన్నీ కలిసి నువ్వే మా రాజువి అని కొలిస్తే ఎలా ఉంటుందో, నీతి లేని భాగ్యవంతుడి దగ్గర నీతి ఉన్న నిర్భాగ్యుడు చేరితే కూడా అలాగే ఉంటుంది అని వేమన గారు చెప్తున్నారు. అనగా అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఎప్పుడైతే మనం నీతి లేని గొప్ప వాళ్ళని పొగిడామో, వాళ్ళ దగ్గర మనం చెయ్యి చాచి వాళ్ళ కింద మనం పని చేయాలి అనుకున్నామో, ఎలాంటిదట? అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఏం చూసిస్తున్నాం వాళ్ళకి? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, ధనం, భాగ్యం చూసి వాళ్ళకి మనం గొప్ప పదవులు అంటగడుతున్నాం, గొప్ప పదవులు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. కానీ తరువాత మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఏది అడిగినా కూడా వాళ్ళు మనకి చేస్తారా? ఏమీ ఉండదు ఉపయోగం. కానీ మనం నిజాయితీగా ఉండి మనం గెలిపించాం కదా, మనం చూసాం కదా అతను తక్కువలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ భాగ్యం రావడానికి అంతా మనం సహాయపడ్డాం కదా అని మనం ఏదన్నా అవసరానికి అడిగినప్పుడు వాళ్ళు చెయ్యనే చెయ్యరు. అలాంటప్పుడు ఎంత బాధ ఉంటుంది మనిషికి. కాబట్టి గొప్ప పదవి, అయోగ్యునికి గొప్ప పదవి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని వేమన గారు చెబుతూ ఉన్నారు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీకు పద్యాలు నచ్చుతున్నాయి కదా, చక్కగా మీకు ఉపయోగపడుతున్నాయి కదా, మళ్ళీ పాతవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటున్నాం కదా. చక్కగా మనకి చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు, వాటి భావాలు, వాటిలో ఉన్న పరమార్థం అంతా కూడా మనం ఒక్కొక్కసారి నెక్స్ట్కి తెచ్చుకుంటున్నాం కదా. చాలా స్వీట్ మెమరీస్ కదా ఇవన్నీ. మనం ఎప్పుడో చదువుకున్నవి మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం కదా. అందుకే నేను అలా అనుకుంటున్నాను. నేను చదువుకుంటూ బోర్డు మీద రాస్తూ ఉన్నాను అనమాట. ఎవరో ఒకరికన్నా ఉపయోగపడకపోతుందా అని నా ఆశ. ఈరోజు పద్యం ఏమిటో చూద్దాం. కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండ ముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినురవేమ. రాసుకుందామా? కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్టు. కొండముచ్చులెల్ల గొలిచినట్టు. నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. ఇలాంటిదే నీతిహీను దగ్గర నిర్భాగ్యుడు ఉండడం. నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట. విశ్వదాభిరామ వినురవేమ. కోతి నొనర తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్టు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినురవేమ. అందరికీ అర్థమైపోయింది ఆల్రెడీ. తాత్పర్యం అవసరమే లేదు, అందరికీ అంత చక్కగా అర్థమైపోయిన పద్యం అది. మాటల్లోనే పద్యంలో ఉన్న వాక్యాలతోటే అద్భుతమైన అర్థం వచ్చే పద్యం ఇది.
అవసరం లేకపోయినా రాసుకోవాలి. ఓ వేమ సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారు ఉండుట నీతి లేని వారి వద్ద భాగ్యం లేని వారుండుట కోతిని తెచ్చి నూతనముగా రాజ్యాభిషేకము చేసి కోతిని తెచ్చి నూతనముగా అంటే కొత్తగా రాజ్యాభిషేకము చేసి కొండముచ్చులన్నీ ఆ కోతిని కొలిచినట్లుగా కొండముచ్చులన్నీ కలిసి ఆ కోతిని కొలిచినట్లుగా అనగా యోగ్యునికి అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుటవంటిది. అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చేటువంటిది. ఏమంటున్నారు వేమన గారు? ఎంత అద్భుతమైన అర్థం చెప్పారు, ఎంత అమృతంలాగా ఉంది. ఒకసారి చూద్దామా? కోతి నొనను తెచ్చి కొత్త పట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నీతి లేని వారి వద్ద భాగ్యము లేని వారు ఉండుట. నీతి లేని వారు అంటే ధనముంది, భాగ్యముంది, ధనముంది, కానీ నీతి నిజాయితీ అనేది లేదు. అలాంటి వారి దగ్గర భాగ్యము లేని వారు ఉండుట. నీతి ఉండి భాగ్యము లేని వారు, నీతి లేని భాగ్యము గల వారి దగ్గర ఉండుట. కోతిని తెచ్చి నూతనముగా రాజ్యాభిషేకము చేసి, ఒక కోతి దొరికిందట కొండముచ్చులన్నిటికీ. ఆ కోతిని తీసుకుని నువ్వే మా రాజువి, నువ్వే మా రాజువి, రండి మీకు సకల మర్యాదలు చేస్తాము అని చెప్పి తీసుకెళ్ళి చక్కగా సింహాసనం మీద కూర్చోబెట్టి పూలదండలు వేసి పూర్ణాభిషేకంతో రాజ్యాభిషేకం చేశాడట. చేసి కొండముచ్చులన్నీ కలిసి ఆ కోతిని కొలిచినట్లుగా ఉండును. అంత పెద్ద అధికారాన్ని ఒక కోతికిచ్చి కొండముచ్చులన్నీ కలిసి నువ్వే మా రాజువి అని కొలిస్తే ఎలా ఉంటుందో
నీతి లేని భాగ్యవంతుడి దగ్గర నీతి ఉన్న నిర్భాగ్యుడు చేరితే కూడా అలాగే ఉంటుంది అని వేమన గారు చెప్తున్నారు. అనగా అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఎప్పుడైతే మనం నీతి లేని గొప్ప వాళ్ళని పొగిడామో, వాళ్ళ దగ్గర మనం చెయ్యి చాచి వాళ్ళ కింద మనం పని చేయాలి అనుకున్నామో, ఎలాంటిదట? అయోగ్యునికి గొప్ప పదవి ఇచ్చుట వంటిది. ఏం చూసిస్తున్నాం వాళ్ళకి? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, ధనం, భాగ్యం చూసి వాళ్ళకి మనం గొప్ప పదవులు అంటగడుతున్నాం, గొప్ప పదవులు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. కానీ తరువాత మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఏది అడిగినా కూడా వాళ్ళు మనకి చేస్తారా? ఏమీ ఉండదు ఉపయోగం. కానీ మనం నిజాయితీగా ఉండి మనం గెలిపించాం కదా, మనం చూసాం కదా అతను తక్కువలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ భాగ్యం రావడానికి అంతా మనం సహాయపడ్డాం కదా అని మనం ఏదన్నా అవసరానికి అడిగినప్పుడు వాళ్ళు చెయ్యరు. అలాంటప్పుడు ఎంత బాధ ఉంటుంది మనిషికి. కాబట్టి గొప్ప పదవి, అయోగ్యునికి గొప్ప పదవి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని వేమన గారు చెప్తూ ఉన్నారు.